హలో హలో, ఏంటి గీత? ఇంటికి అమ్మ ఇంటికి పోలేదంట కదా, ఏమి? అమ్మ నాకు ఫోన్ చేసింది. అవునా? ఎప్పుడు? ఇందాకే. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అసలు మా ఇంటికి రాలేదు, అటు అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళు ఎంత టెన్షన్ పడతారు చెప్పు. అయ్యయ్యో, నేను నీకు కాకపోతే ఎవరికి చెప్తాను చెప్పు. అసలు చెప్పు ఏందో అసలు. నువ్వు ఏంటి ఉన్నట్టుండి ఇట్లా. అది కాదువే, నేను చిన్న సమస్యలో ఉన్నాను. 2 రోజులు అయిపోయింది ఇంటికి వెళ్ళి. అది ఏంది నువ్వు ఇంటికి రాకుండా? అయ్యో, ఇప్పుడు చెప్పే పరిస్థితి ఆడ మనిషి అయిపోయి లేదు. నేను ఇప్పుడు చెప్పే పరిస్థితుల్లో లేను. నా సమస్య సద్దుమనిగాక నీకే ఫస్ట్ కాల్ చేస్తాను, మీ ఇంటికే వస్తాను. అర్థమవుతుందా? నా బెస్ట్ ఫ్రెండ్గా నీకు మాత్రమే నేను ఏదైనా చెప్పుకోగలుగుతాను. సరే, అమ్మ వాళ్ళకి ఏ విషయం చెప్పకు, నీకే మెసేజ్ పెడతాను. ఓకేనా? బాయ్. సరే, జాగ్రత్త. సరే, త్వరగా వచ్చేసి అమ్మలకి ఏదో ఒకటి చెప్తాలే. సరే సరే సరే, థ్యాంక్స్ రా. అలాగే, జాగ్రత్త. పోయేటప్పుడు ఉన్నట్టుంది, అమ్మాయి ఉన్నట్టుంది. ఓకే ఓకే. అమ్మాయి అలాగే ఉంది. అసలుకి ఎవరు ఈ ప్రాంతంలో ఎవరు లేరు. ఈ అమ్మాయి ఒంటరిగా కూర్చోంది. అసలుకి ఈ అమ్మాయి సమస్య ఏంది? సరే, అడగదాం. ఏది ఏమైనా తెలుసుకోవాలి. ఈ అమ్మాయి సమస్య చాలా బాధగా ఉంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, మిమ్మల్ని? సార్, ఎవరు సార్? ఏంటి 1 అవర్ ఇక్కడ కూర్చోండి? ఏమైనా ప్రాబ్లమా? అది నేను చిన్న సమస్యలో ఉన్నాను సార్, దానివల్ల ఇక్కడ ఉండాల్సి వచ్చింది. మీకు అసలు ఈ ప్రాంతంలో ఎవరు అసలుకి లేడీస్ ఎక్కువసేపు కూర్చోరు. ప్లస్ ఇక్కడ కొంచెం మంచి ప్లేస్ కూడా కాదమ్మా. మీకు లిఫ్ట్ ఇవ్వమంటే ఇస్తాను నేను, మీరు ఒప్పుకుంటేనే. సార్, నేను లిఫ్ట్ కోసం అయితే ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేదాన్ని సార్. ఏమనుకోకుండా నాతో ఒక అరగంట సేపు ఒక ఫ్రెండ్ లాగా ఏమంటారు, ఒక సహాయం చేయగలుగుతారా? నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళి వదలడానికి 1/2 అవర్ నాతో పాటు నేను ఒక మనిషి కోసం వెయిట్ చేస్తున్నాను సార్. తను వస్తారో రారో, ఫోన్ వస్తుంది. తర్వాత అలాగే మీతో బండిలో వచ్చి అక్కడ బస్సు కానీ ఆటో కానీ పట్టుకొని వెళ్ళిపోతాను సార్. ఓకే అమ్మా, ఏంటి మీ సమస్య చెప్పండి. ఏమైందమ్మా? ఏమని చెప్పాను సార్, నేను ఒక అతన్ని ప్రేమించాను. అంటే నేను ప్రేమించడం కాదు, అతనే నన్ను ప్రేమించాడు సార్. కాకపోతే మా ఇంట్లో వాళ్ళని ఎదిరించేదానికి ధైర్యం చాలలేదు. అతనికి నేను చెప్పాను, నా వల్ల కాదు, నేను ఇల్లు దాటి రాలేను అన్నాను సార్. కాకపోతే తను లేదు, నువ్వు లేకపోతే చనిపోతాను అంటున్నాడు. కాబట్టి నేను తనని ఒక చిన్న హెల్ప్ అడిగాను సార్. అది చేస్తానన్నాడు. ఫోన్ వస్తుంది, లేదంటే నేను వస్తానన్నాడు సార్. చూస్తున్నాను సార్. ఏం హెల్ప్ అడిగారమ్మా తను మీరు? ఏం లేదు సార్, ఇల్లు దాటి ఆడపిల్ల రావాలంటే ఈ రోజుల్లో ఎలా వెళ్ళగలుగుతాం సార్? తన్ని నేను నమ్మి లైఫ్ లాంగ్ ఉండాలి కదా, అందుకని
ఒక 10 లక్షలు. ఏమడిగారమ్మా మీరు? ఏం లేదు సార్, ఈ రోజుల్లో ఆడపిల్ల ఒక మగవాడిని నమ్మి బయటికి రావాలంటే మా అమ్మ వాళ్ళకు కూడా నేను ప్రేమించిన అతను ఇది అని చూపించాలి కదా సార్. దానివల్ల నేను అతన్ని 10 లక్షలు నీ మీద నా మీద నమ్మకంతో నా అకౌంట్లోకి వేసావంటే నేను ఎంత దూరమైనా నువ్వు నన్ను పోషించగలుగుతావన్న నమ్మకంతో వస్తానని చెప్పాను సార్. వేస్తాను, మెసేజ్ వస్తుంది, బ్యాంక్ మెసేజ్ అన్నాడు సార్. ఇంకా రాలేదు. లేదంటే నేనన్నా వస్తాను డైరెక్ట్గా అన్నాడు. తను ఇచ్చిన టయానికి ఇంకొక హాఫ్ అన్ అవరే ఉంది సార్. కాబట్టి తన కోసం నేను వెయిట్ చేస్తున్నాను. తను ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత రాలేదంటే మీ ద్వారానే హెల్ప్ తీసుకొని నేను ఇంటికి వెళ్తాను సార్. వెల్ డన్. ఎందుకు సార్? 10 రోజుల నుంచి రాని సమాధానం ఈ అరగంటలో వచ్చిందని వాడి దగ్గర నుంచి నీకు అసమాధానం రావాలి. నువ్వు వెయిట్ చేస్తున్నావు కదా సార్. ఏమంటే నేను ఏదో గొప్పనో చదువుకున్నదాన్నో కాదు సార్ ఇక్కడ సమస్య. ప్రతి ఒక్క ఆడపిల్ల ప్రేమ అనే పేరుతో ఎవరిని పడితే వాడిని నమ్మి లాంగ్ డ్రైవర్లు కానీ సినిమాలు కానీ ఒక్క కూల్ డ్రింకులో 2 స్ట్రాలు వేసుకొని తాగడం కాదు సార్ ప్రేమ అంటే. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన వాళ్ళు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడలేని ఈ కాలం ఇది. 2 కుటుంబాలు కూడా పలకరించుకోలేని సమాజంలో ఉన్న ప్రేమ అనేసి గుడ్డిగా వెళ్ళిపోవడం కదా సార్ ఎక్కడికంటే అక్కడికి తెలిస్తే. కాబట్టి నా ఆలోచన ఏమంటే ముందు మనం ప్రేమించిన వాడు మనకి ఎంత మాత్రం సెక్యూరిటీ ఇవ్వగలుగుతాడు అది చూసుకోవాలనుకున్నాను సార్. తప్పలేదమ్మా. నాకు తెలిసింది ఒకటే సార్, నేను మా అమ్మ మా నాన్న దగ్గర ఎంత భద్రంగా ఉన్నానో నేను ప్రేమించే వాడి దగ్గర కూడా అంతే భద్రంగా ఉండాలనుకున్నాను సార్. అది తప్ప? మంచి నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళకైనా నాలాంటి ఆడపిల్లలకైనా ఎవరికైనా నేను చెప్పొచ్చేది ఒకటే సార్, నాకు తెలిసింది ఏమంటే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఇప్పుడు 10 లక్షలు అడిగితేనే పారిపోయిన వాడు జీవితాంతం ఎక్కడ తోడొస్తాడు సార్. కాబట్టి ఎవ్వరు, నేనే కాదు ఎవరికైనా చెప్పేది ఏమంటే ఈ రోజుల్లో ప్రేమ అనే విషయానికి లొంగకూడదు అనుకుంటున్నాను సార్. నిజమా కాదా సార్? నేను ఇచ్చిన అరగంట కూడా అయిపోయింది. ఇంకా తను రాడని, తనది ఫేక్ లవ్ అని నాకు అర్థమైపోయింది. అతన్ని నమ్ముకొని నా ఫ్యామిలీకి నేను దూరం అవ్వలేదు. మా అమ్మ మా నాన్న చెప్పిన మాటలు ఆచితూచి అడిగేయాలన్నది మా అమ్మ మా నాన్న చెప్పారు. నేను అదే చేశాను. దానివల్ల నాకు మంచి జరిగింది. ఒక ఫ్రెండ్గా ఇంతసేపు నా దగ్గర ఉన్నందుకు చాలా థ్యాంక్స్. రండి సార్, మీ బండిలోనే నాకు కాస్త లిఫ్ట్ ఇచ్చి అక్కడ దాకా ఆటో ఎక్కిద్దురు. మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. థ్యాంక్ యూ సార్. సెకండ్ ఫ్రెండ్స్ సార్, థ్యాంక్ యూ. రామ్మా.